హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ కీర్తి కుమార్, యువర్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ కీర్తి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్. ఎంతమందికి తెలుసు హాస్పిటల్ వాళ్ళు మీ ఇన్సూరెన్స్ బిల్ తో పాటు మీ ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తారని? ఎస్, ఇప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేకపోతున్నారు. ఈ రెండు కండిషన్ లో కూడా ఎవరైనా కానీ ఈ హాస్పిటల్ క్యాష్ అనే పాలసీ తీసుకోవచ్చు. కొన్ని కంపెనీలు హాస్పిటల్ క్యాష్ అని చెప్పి కొన్ని పాలసీలు తీసుకురావడం జరిగింది. ఈ హాస్పిటల్ క్యాష్ పాలసీ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా ఈ హాస్పిటల్ క్యాష్ పాలసీలో మీకు క్లెయిమ్ తో ఎంత క్లెయిమ్ వచ్చింది అనేది కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. జస్ట్ మీరు ఎన్ని రోజులైతే హాస్పిటల్లో ఉంటారో, అడ్మిట్ అయి ఉంటారో అన్ని రోజులకు గాను పర్ డే ₹1000, ₹2000 ఆర్ ₹3000 మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని కూడా కంపెనీ వాళ్ళు కస్టమర్ కి పే చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జిస్టింగ్ పాలసీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదా అసలు ఎటువంటి పాలసీ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా మంచి పాలసీ, ఎవరు మిస్ అవ్వద్దు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్ గా కావాలి అంటే మా పేజ్ ని ఫాలో చేయండి. అలానే ఈ హాస్పిటల్ క్యాష్ పాలసీ గురించి ఏదైనా మీకు డౌట్ ఉంది అంటే ఇమీడియట్ గా మాకు కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ.